నమస్కారం. భారతదేశం, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ గురించి లోతైన విశ్లేషణకు స్వాగతం. స్కోర్బోర్డ్ చూస్తే ఆహా, ఇది 4 వికెట్ల తేడాతో టీమిండియా సాధించిన ఒక థ్రిల్లింగ్ విజయం. కానీ అసలు కథ అది కాదు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు చేజింగ్ చాలా సులభంగా అనిపించింది. కానీ అతను ఔటైన క్షణం గెలుస్తామన్న నమ్మకం కాస్త గెలుస్తామా అన్న ఆందోళనగా మారిపోయింది. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ మ్యాచ్ ఒకే కథలో 2 వేరువేరు ఘట్టాలను చూపించిందనమాట. ఒకటి విరాట్ కోహ్లీ, కైల్ జేమీసన్, డారెల్ మిచ్చెల్ వంటి ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలు. ఇంకొకటి ఇరు జట్ల బ్యాటింగ్ లైనప్లు ఒత్తిడిలో ఎలా కుప్పకూలాయారో చూపిన బలహీనతలు. పటిష్టమైన స్థితిలో ఉన్న న్యూజిలాండ్ మిడిల్ ఓవర్లలో తడబడితే గెలుపు అంచున ఉన్న భారత్ చివరిలో తడబడింది. సరిగ్గాదే. అందుకే ఈ రోజు మన విశ్లేషణ కేవలం ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నదానికే పరిమితం కాదు. ఈ మ్యాచ్లోని కీలకమైన వ్యూహాత్మక మలుపులను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఒత్తిడిని ఒక జట్టు ఎలా సృష్టించింది, దానికి మరో జట్టు ఎలా లొంగిపోయింది అనే అంశాలను కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలుపోటములను నిర్ణయించింది కేవలం పరుగులు, వికెట్లు కాదు, ఒత్తిడిని తట్టుకున్న తీరు. సరే, అయితే మొదటి నుండి మొదలు పెడదాం. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ పిచ్ గురించి చాలా చర్చ జరిగింది. అదొక బ్లాక్ సాయిల్ వికెట్, చాలా క్రాక్స్తో ఉంది. అవును, అంటే బంతి కాస్త నెమ్మదిగా వస్తుందని, స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేశారు. బ్యాటింగ్కు అంత సులభం కాదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే జట్టు కూర్పులో ఒక ఆసక్తికరమైన మార్పు చేశారు కదా. అవును, ఆర్ష్దీప్ సింగ్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణాను తీసుకున్నారు. దాని వెనక ఉన్న వ్యూహం స్పష్టంగా ఉంది. కొత్త బంతితో అటాక్ చేయడానికి సిరాజ్, హర్షిత్ రాణా ఉన్నారు. మిడిల్ ఓవర్లలో తన ఎత్తుతో బౌన్స్ రాబట్టగల బౌలర్ కావాలని ప్రసిద్ధును తీసుకున్నారు. కాకపోతే పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా పడలేదు. అక్కడ ఒక లెఫ్టార్మ్ సీమర్ లేని లోటు కనిపించిందా? కాస్త కనిపించింది. డెవాన్ కాన్వే లాంటి లెఫ్ట్ హ్యాండర్కు అర్ష్దీప్ బంతిని దూరంగా తీసుకెళ్లే యాంగిల్ ఇబ్బంది పెట్టేదేమో. ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్ విషయానికొస్తే ఓపెనర్లు కాన్వే, హెన్రీ నికోల్స్ అద్భుతమైన పునాది వేశారు. అవును, 22 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి 117 పరుగుల భాగస్వామ్యం. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. ఆ దశలో కుల్దీప్ యాదవ్ ఒక సులువైన క్యాచ్ కూడా జారవిడ్చాడు. స్కోర్ 330 దాటుతుందనిపించింది. మరి ఇక్కడ్నుండి భారత్ ఎలా పుంజుకుంది? బౌలర్ల ప్రతిభనా, లేక కీవీస్ బ్యాట్స్మెన్ల తప్పిదమా? నేను దీన్ని రెండింటి కలయికగా చూస్తాను. క్రెడిట్ ముందుగా హర్షిత్ రాణాకు ఇవ్వాలి. ఒకే స్పెల్లో 2 సెట్టైన ఓపెనర్లను అవుట్ చేయడం, అదే మ్యాచ్ను మలుపు తిప్పింది. నిజమే. అయితే వాళ్లు అవుటైన తీరు కూడా అనవసరమైన షాట్లు అనిపించాయి. ఖచ్చితంగా. ఇక్కడే భారత బౌలర్లు పట్టు సాధించారు. ముఖ్యంగా 21 నుండి 30 ఓవర్ల మధ్య కాలాన్ని మనం చూడాలి. ఆ 10 ఓవర్లలో భారత్ కేవలం 49 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీన్ని బౌలింగ్ డ్రై అంటారు. అంటే పరుగులివ్వకుండా బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచడమన్నమాట. ఆ ఒత్తిడి వల్లే వాళ్ళు తప్పుడు షాట్లు ఆడారు. సరిగా చెప్పారు. దానికి తోడు శ్రేయస్ అయ్యర్ చేసిన ఒక అద్భుతమైన ఫీల్డింగ్. ఆ డైరెక్ట్ త్రో మైఖేల్ బ్రేస్వెల్ను రనౌట్ చేయడం. అవును, ఆ వికెట్ పడకపోయుంటే డారెల్ మిచెల్కు మంచి సహకారం లభించేది. న్యూజిలాండ్ స్కోర్ ఖచ్చితంగా మరో 30 పరుగులు ఎక్కువగా ఉండేది. డారెల్ మిచెల్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడాలి. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు. 71 బంతుల్లో 84 పరుగులు. కౌంటర్ అటాకింగ్ వ్యూహం స్పష్టంగా కనిపించింది. భారత స్పిన్నర్లను బాగా టార్గెట్ చేశాడు. అవును, అందుకే జడేజా, కుల్దీప్ కాస్త ఎక్కువ పరుగులిచ్చారు. అయితే చివరి ఓవర్లలో, ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓవర్లలో పరుగులు ధారాళంగా వచ్చాయి. దానివల్లే న్యూజిలాండ్ స్కోరు 282 90 నుండి 300 దాటింది. ఏదేమైనా ఆ పిచ్ మీద 301 అనేది ఒక సవాలుతో కూడుకున్న లక్ష్యమే. సరే, ఇక చేజింగ్ విషయానికి వద్దాం. మన టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది. రోహిత్ శర్మ మొదట్లోని చాలా దూకుడుగా ఆడాడు. అవును, శుభ్మన్ గిల్ కాస్త నెమ్మదిగా ఆడుతుంటే అతనిపై ఒత్తిడి పడకుండా రోహిత్ బాధ్యత తీసుకున్నాడు. కాని అతని అవుటైన విధానం కాస్త నిరాశపరిచింది. అది జేమీసన్ తెలివా, లేక రోహిత్ తప్పిదమా? అది కేవలం బ్యాట్స్మెన్ తప్పిదం కాదు, అద్భుతమైన టాక్టికల్ బౌలింగ్. జేమీసన్ ఆ ఓవర్లో మొదటి 3 బంతులు ఆఫ్ స్టంప్ లైన్లో వేశాడు. రోహిత్ రూమ్ చేసుకుంటున్నాడని గమనించి తెలివిగా అతని ఫాలో అవుతూ షార్ట్ బంతిని అతని శరీరం మీదకు వేశాడు. ఓ, అందుకే అతను సర్దుకోలేకపోయాడు. అవును,
అతనప్పటికే షాట్కు కట్టుబడిపోయాడు. రోహిత్ అవుటయ్యాక విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ వాళ్ల భాగస్వామ్యం మ్యాచ్ని మనవైపు తిప్పింది. 118 పరుగులు. ఆ పార్ట్నర్షిప్ గొప్పతనం పరుగులలో లేదు, వాళ్లు పరిస్థితిని నియంత్రించిన విధానంలో ఉంది. అంటే గిల్ తన టైమింగ్తో ఇబ్బంది పడుతున్నాడు. అది గమనించిన కోహ్లీ మొదటి బంతి నుంచే బాధ్యత తీసుకున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై దాడి చేస్తూ అవసరమైన రన్ రేట్ అదుపు తప్పకుండా చూసుకున్నాడు. ఒక అనుభవజ్ఞుడైన ఆటగాడు ఏం చెయ్యాలో సరిగ్గా అదే చేశాడు. అది ఒక మాస్టర్ క్లాస్ అన్నమాట. మధ్యలో ఒక దశలో దాదాపు 52 బంతులపాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. ఆ సమయంలో న్యూజిలాండ్ స్పిన్నర్లు పట్టుబిగించారు. అవును, కాని వాళ్లు చాలా తెలివిగా ఆడారు. అనవసరమైన రిస్కులు తీసుకోకుండా సింగిల్స్, డబుల్స్తో స్ట్రైక్ రొటేట్ చేశారు. స్కోర్ బోర్డ్ను కదిలిస్తూనే ఉన్నారు. ఆ దశను ప్రశాంతంగా దాటడమే వాళ్ల విజయానికి పునాది వేసింది. ఆ తర్వాత కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. చేజ్ మాస్టర్ అని ఎందుకంటారో మరోసారి నిరూపించాడు. 91 బంతుల్లో 93 పరుగులు, అద్భుతం. అతను క్రీజులో ఉన్నంతసేపు గెలుపుపై ఎలాంటి సందేహం కలగలేదు. అంత సవ్యంగా సాగుతోంది. భారత్ సులభంగా గెలిచేస్తుందనుకుంటున్న సమయంలో కథ మారింది. అవును, ఆ మార్పుకు కారణం ఒక్కడే, కైల్ జేమీసన్. అతని రెండో స్పెల్ ఈ మ్యాచ్కే హైలైట్. 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు. అతను కేవలం వికెట్లు తీయగమే కాదు, భారత బ్యాటింగ్ లైనప్లో ఒక భయాన్ని సృష్టించాడు. అసలతని బౌలింగ్లో అంత ప్రత్యక్షతేముంది? ఎందుకని భారత బ్యాట్స్మెన్ అతన్ని ఎదుర్కోడానికి అంతగా ఇబ్బంది పడ్డారు? దానికి 3 కారణాలు. 1, అతని 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు. దానివల్ల అనూహ్యమైన బౌన్స్ వస్తోంది. అవును. రెండోది, అతను బౌల్ చేసేది హెవీ బాల్, అంటే బంతి బ్యాటుకు అనుకున్న దానికంటే బరువుగా తగులుతుంది. మూడోది, అతను బంతి సీమ్ పొజిషన్తో, మణికట్టుతో చిన్న చిన్న మార్పులు చేస్తూ బ్యాట్స్మెన్ను గందరగోళపరిచాడు. కోహ్లీని అవుట్ చేసిన బంతి అలాంటిదే. ఆ అదనపు బౌన్స్ అతని గ్లవ్ను తాకి కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. అదే. ఆ వికెట్ తర్వాత ఒక మినీ కొలాప్స్ చూశాం. జేమీసన్ అదే ఊపులో జడేజాను, సెటైన్ అయ్యర్ను కూడా అవుట్ చేశాడు. ఇది భారత క్రికెట్లో మనం చాలాసార్లు చూసిన దృశ్యం. కోహ్లీపై అతిగా ఆధారపడ్డాం. అతను అవుట్ అవ్వగానే అందరూ మానసికంగా కుంగిపోతారా? అలానే అనిపిస్తుంది ఈ మ్యాచ్ చూస్తే. ఇక చివరి ఘట్టం చాలా ఉత్కంఠభరితంగా సాగింది. గాయంతో సుందర్ బ్యాటింగ్కొచ్చాడు. మరోవైపు హర్షిత్ రాణా. అతని ఇన్నింగ్స్ 29 పరుగులు చేసి చాలా కీలకమైనదే, కానీ చాలా గందరగోళంగా అనిపించింది. అది రెండూ ఉన్న ఇన్నింగ్స్. సాహసోపేతం, అదే సమయంలో కొంచెం బాధ్యతారాహిత్యం కూడా. అతను కొట్టిన బౌండరీలు అవసరమైన పరుగుల రేటును అదుపులోకి తెచ్చాయి. కానీ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చాలా గందరగోళంగా ఉంది. అవును, 2-3 సార్లు రన్అట్ ప్రమాదం నుండి బయటపడ్డారు. డైరెల్ మిచెల్ అతని క్యాచ్ జారివిడ్చడం కూడా మనకు కలిసొచ్చింది. ఇక్కడే కేఎల్ రాహుల్ అనుభవం ఉపయోగపడింది. అతను చాలా ప్రశాంతంగా, పరిస్థితికి తగ్గట్లుగా ఆడాడు. అవును, రాహుల్ చేసిన పనే అది. హర్షిత్ దూకుడుగా ఆడుతున్నప్పుడు అతను సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. హర్షిత్ అవుట్ అయ్యాక పూర్తి బాధ్యత తీసుకున్నాడు. లక్ష్యం 10 పరుగుల లోపుకి వచ్చే వరకు అనవసరమైన రిస్కులు తీసుకోలేదు. ఆ సమయంలో రాహుల్ తొందరపడి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేగా ఉండేది. ఖచ్చితంగా. ఈ ఉత్కంఠలో న్యూజిలాండ్ ఫీల్డింగ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. నిజమే, ఒత్తిడిలో వాళ్ల ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోయాయి. జేమిసన్ బౌలింగ్తో సృష్టించిన ఒత్తిడిని వాళ్ల ఫీల్డర్లు నిలబెట్టలేకపోయారు. మొత్తానికి ఇది ఒక అద్భుతమైన విజయం. విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇది నిజంగా పైసా వసూలు మ్యాచ్. ఒకే మ్యాచ్లో ఇన్ని మలుపులో, ఇంత నాటకీయత చూసి చాలా కాలమైంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ భారత టాప్ ఆర్డర్ బలాన్ని చూపింది. అదే సమయంలో మిడిల్ ఆర్డర్ బలహీనతను కూడా బయటపెట్టింది. అవును, మరోవైపు న్యూజిలాండ్ కైల్ జేమిసన్ రూపంలో ఒక ప్రపంచస్థాయి బౌలర్ను మరోసారి చూపించింది. ముగింపుగా ఈ మ్యాచ్ మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చింది. హర్షిత్ రాణా ఆల్రౌండ్ ప్రదర్శన, 2 కీలక వికెట్లు, 29 పరుగులు ఆకట్టుకుంది. కాని బ్యాటింగ్లో అతని కంగారు స్పష్టంగా కనిపించింది. కోహ్లీ వంటి మేటి ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు ఇలాంటి మ్యాచ్లను గెలిపిస్తున్నప్పటికీ అది జట్టుకు దీర్ఘకాలంలో ఎంతవరకు మంచిది? ఇదే అసలైన ప్రశ్న. కోహ్లీ గొప్పతనం మన మిడిల్ ఆర్డర్ బలహీనతను కప్పిపుచ్చుతోంది. ఇలాంటి ఉత్కంఠభరితమైన ఛేదనలలో మనకు కావాల్సింది కేవలం బౌలింగ్ చేయగల, కాస్త బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు కాదు. హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లను మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రశాంతంగా ఆడగల నమ్మకమైన ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దడం ఎంత అవసరం. అసలైన సవాలు మరో కోహ్లీని తయారు చేయడం కాదు, అసలు
కోహ్లీ అవసరం లేని ఒక పటిష్టమైన జట్టును నిర్మించడం. బహుశా ఈ విజయం ఆ దిశగా ఆలోచించడానికి ఒక అవకాశాన్నిచ్చిందేమో.